అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్న. డయాస్ మీద అందరూ కూర్చోన్నా, సార్ వచ్చాడు, ప్లేస్ సహకరించి అన్న. దినేష్ అన్న కానీ అన్న. జై తెలుగుదేశం. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది. ఎలాంటి పరిస్థితులు అంటే ఈ ఆంధ్ర రాష్ట్రం మాత్రం టైం మిషన్లో ఉంది. ఎలాంటి టైం మిషన్ మీకు చెప్తాను వినండి. 1999లో ఇప్పుడే దిగారు గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు విజన్ 2020 అని మన అందరి చేతులు పట్టుకొని ముందరికి నడిపిస్తే, ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి, ఆయన 2019 నుంచి తిరిగి 2000 సంవత్సరానికి తీసుకొని పోయినాడు. అది ఎలా తీసుకొని పోయినారంటే ఉద్యోగాలు లేకుండా, అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమాలు లేకుండా, ఏదో ఆవిడ ఈవిడని 10 రూపాయలు ఇచ్చేసి మళ్ళీ రాత్రికి నాన్న పథకం కింద దాన్ని తీసుకొని దాన్ని అభివృద్ధి అని చెప్తున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే, మీరు ఎవరైనా చల్లని వెన్నెల్లో పుణ్యం చంద్రుడు నీడలో చల్లని గాలుల మధ్య పవనాల మధ్య కూర్చున్నారా అంటే, చల్లని వెన్నెలంటే మన చంద్రబాబు నాయుడు గారు, చల్లని గాలులు అంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరు కలిసి అటువంటి ఆనందకరమైన భవిష్యత్తును మనకి ఇవ్వబోతున్నారు. కాబట్టి తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, జన సైనికులు కానీ ఈ 3 నెలలు కష్టపడి ఉమ్మడి అభ్యర్థులని విజయాన్ని తోడ్పడాలని, అలాగే పీలేల్లో ఖచ్చితంగా ఇదివరకు 20 ఏళ్ళుగా తెలుగుదేశం రావట్లేదు, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశాన్ని గెలిపించి, తెలుగుదేశం కానీ ఉమ్మడి అభ్యర్థిని కానీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గిఫ్ట్ ఇస్తామనేసి ప్రతి ఒక్క జన సైనికుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు సోదరా. ఇప్పుడు సంవత్సరం 10 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ జెండా పొగరుని, తెలుగుదేశం పార్టీ జెండా పౌరుషాన్ని, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో లేదు అని కారు కూతులు కూసిన వాళ్లకు ఘన విజయంతో సమాధానం చెప్పిన సోదరుడు కంచర్ల శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. రా కదలిరా అని నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్నమయ్య జిల్లా సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అలాగే వేదిక మీద ఉన్న జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులకి, ఈ సభకు అధ్యక్షత వహించిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాతో పాటు రామ్ గోపాల్ రెడ్డి గారికి, ఇద్దరి కోసం గ్రామాన కృషి చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలక్షన్ల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం రాలేదు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ మిమ్మల్ని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. సహృదయంతో అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరం ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయటానికి కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పనేసి అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరన్నారు. 2022లో నన్ను నమ్మండి ప్లీజ్ అన్నాడు. 2023లో మిమ్మల్ని నమ్ముకున్నానన్నాడు. 2024లో హ్యాపీగా దిగిపోతానంటున్నారు. మీరు దిగనవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని
మీరు మీ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోనే కాదు ఈ రాష్ట్రం నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మరీ ముఖ్యంగా పొంగనూరు, తంబళపల్ల ఇట్లాంటి నియోజకవర్గాల్లో, పీలేరు అన్నిట్లో కూడా కేసులు పెట్టి మీరు ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి బుద్ధి చెప్పే రోజు, చట్టపరంగా మీ మీద చర్యలు తీసుకునే రోజు త్వరలోనే ఉంది, గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ దొంగ ఓట్లతోటి అలాగే ఓట్లు తీసేసి గెలవాలని కూడా ప్రయత్నం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కూడా అందరూ గుర్తించి ఓటర్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చేసుకొని 100కి 100% తెలుగుదేశం పార్టీని ప్రతి నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ అయ్యే విధంగా మనం అందరం కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసుకుందామని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జై హింద్. కృతజ్ఞతలు. ఇప్పుడు జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు పసుపులేటి హరిప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ. పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే వేదిక మీదున్న జనసేన తెలుగుదేశం నాయకులకి, వేదిక ముందున్న జన సైనికులకి, తెలుగు తమ్ముళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది. ప్రజలు అయోమయంలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఒకటి చెప్తున్నాం, ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక, జనసేన తెలుగుదేశం కలయిక జనసేన గెలవడానికో తెలుగుదేశం గెలవడానికో కాదు. జనసేన తెలుగుదేశం కలయిక ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి, ఆంధ్రప్రదేశ్ అంధకారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెలుగులతో నింపడానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నడుం బిగించారు. జగనన్న సిద్ధమంటున్నాం, యుద్ధం ఇస్తాం, సిద్ధమంటున్నాం, నీకు మేము యుద్ధాన్ని ఇస్తామని చెప్తున్నాం. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో